నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెదేపా ప్రస్థానం కొనసాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా వాడపాళ్లెం సెంటర్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కొత్తపేట బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులపాలెం క్యాంపు కార్యాలయం వరకు చేరుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవ్ మరియు తెలుగుదేశం నాయకులతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఆడియో వీడియో ప్రదర్శన వీక్షించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం. నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బండారు సత్యానందరావు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ మొత్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో గాని నేటికి కూడా పేద ప్రజల గుండె చప్పుడుగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీగా, కనీస అవసరాలు తిండి, బట్ట, నీడ అందించే పార్టీగా, కనీస సౌకర్యాలు, రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు వంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సామాన్యులకు, పేద ప్రజానీకానికి అందరం కోసం పాటుపడే పార్టీగా, పేద ప్రజల అందరి హృదయాలను స్థిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చూసా, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రశ్నార్థంగా మారిన పరిస్థితులు వచ్చినా తట్టుకుని అజేయమైన శక్తిగా, అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి సత్తా, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా జగద్గీతం చేస్తా ఉన్నాయి అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు 9 నెలలు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక పెను మార్పులు, సాహసోపేతమైన నిర్ణయాలతో
మన ప్రజానీకానికి మేలు చేయడం జరిగింది. పక్కా గృహాల నిర్మాణం 30 రూపాయలు ఆనాడు పెన్షన్, 30 రూపాయలకి పెన్షన్ మొట్టమొదటిసారిగా పెట్టింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలు బియ్యం, కేజీ బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారు. 8,000కే పక్కా గృహాల నిర్మాణం మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు. సగం ధరకే చైనాతావతి మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు. 50 రూపాయలకే హార్స్పవర్ విద్యుత్ అందించింది రైతాంగానికి ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ తెచ్చి మండలాలు అందించింది, ప్రజల వద్దకు ముగిన పాలన తెచ్చింది ఎన్టీ రామారావు గారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సహకార రంగంలో సొసైటీలు ఏర్పాటు చేసి రైతాంగానికి పరపతి అందించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి 3వ వంతు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు. బీసీలకి 20% రిజర్వేషన్ చేసింది ఎన్టీ రామారావు గారు. మున్సిపీకరణాలు పటేల్ పట్వారీ వ్యవస్థని తొలగించింది ఎన్టీ రామారావు గారు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు. ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం కోసం తెలుగు గంగ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి నిర్ణయాలు సామాన్యులు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితులు, పేద వర్గాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితులు, రాజకీయాలంటే ఓడమాలు తెలియని వాళ్ళు, రాజకీయాల్లో ఏనాడు లేనటువంటి విద్యావంతులందరినీ కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మేధావుల్ని, విద్యావంతుల్ని, ఉద్యోగుల్ని, లాయర్ని, డాక్టర్ని ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాజకీయం అంటే పేద ప్రజలకు సేవ చేయడం అని మొదలు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. అంతమంది కేవలం పెత్తందారి భూస్వామ్య వ్యవస్థ, జమీందారీ వ్యవస్థకే ఆనాడు రాజకీయాలు ఆరంభంగా